రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. పాకిస్తాన్ నుంచి ఒక వింత వార్త, ఒక విడ్డూరపు వార్త వచ్చింది. అదేంటంటే 5 రోజులు భారతదేశంతో పోరాడలేనటువంటి పాకిస్తాన్ ఆర్మీకి చీఫ్గా ఉన్నటువంటి ఆసిమ్ మునీర్కి 5 రోజుల దాడిలో మొత్తము ఆర్మీలో 20% అసెట్స్ని కోల్పోయినటువంటి ఘనత వహించినటువంటి జనరల్ ఆసిమ్ మునీర్కి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ప్రమోషన్ ఇచ్చారు? యుద్ధంలో పోరాడారా, గెలిచారా, లేకపోతే విజయం సాధించి భారతదేశాన్ని పచ్చడి చేశారా? నిజానికి 5 రోజుల యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయింది. పాకిస్తాన్లో చాలామంది సైనికులు చనిపోయారు. చనిపోయిన సైనికుల శవాల మీద పాకిస్తాన్ జెండా కప్పి కనీస సైనిక వందనం కూడా ఇవ్వలేదు. పైగా భారత్ దాడి చేస్తుంటే 2 గంటల పాటు ఆర్మీ చీఫ్ బంకర్లో దాగున్నారు. రావల్పిండిలో ఉన్నటువంటి బంకర్లో దాగున్నారు. ఆ రకమైనటువంటి వ్యక్తికి పదోన్నతి, ప్రమోషన్, అది జనరల్ నుంచి ఫీల్డ్ మార్షల్గా. ప్రపంచవ్యాప్తంగా ఫీల్డ్ మార్షల్స్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఫీల్డ్ మార్షల్ అకిన్లెక్ ఇటువంటి చాలామందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అమెరికాకి సంబంధించినటువంటి జనరల్ మెకార్థర్ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరికీ కూడాను ఫీల్డ్ మార్షల్స్గా చేయటం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి సైనిక విజయాల్ని సాధించారు. భారతదేశంలో కూడాను మొదటి భారతీయ జనరల్ ఫీల్డ్ మార్షల్ కరియప్ప, ఆయనకు జనరల్ నుంచి ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన్ని ఫీల్డ్ మార్షల్ చేయడం జరిగింది. 1971 యుద్ధంలో ఘన విజయం సాధించినటువంటి మన ఆర్మీ చీఫ్ అయిన శామ్ మానెక్షా, ఆయనకు ఫీల్డ్ మార్షల్ హోదా ఇవ్వడం జరిగింది. జనరల్ ఆసిమ్ మునీర్ ఏం చేశారని ఆయనకి ఫీల్డ్ మార్షల్ పదవి ఇవ్వడం జరిగింది. నిజానికి యుద్ధంలో ఓడిపోయినా లేదా అవమానకరమైనటువంటి రీతిలో ప్రదర్శనను కనబరిచినటువంటి వాళ్లను శిక్షించడం జరుగుతుంది. 2 ఉదాహరణలు మన కళ్ళ ముందు మన అందరికీ జ్ఞాపకం ఉండే ఉన్నాయి. 1971లో 93,000 మంది పాకిస్తానీ సైనికులు సరెండర్ అయ్యారు. వాళ్ళందరికీ నాయకుడుగా ఉన్నటువంటి లెఫ్టినెంట్ జనరల్ ఏకే నియాజీ, ఆయన సంతకం చేశారు, సరెండర్పై సంతకం చేశారు. సంతకం చేసిన కారణంగా ఆయనని ఆర్మీ నుంచి తొలగించారు. ఆయనకి పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఆయన హోదాలన్నీ పీకేశారు. అదేవిధంగా 1962లో చైనా చేతుల్లో ఓడిపోయినటువంటి భారత ఆర్మీ చీఫ్ జనరల్ థాపర్, సుప్రసిద్ధ యాంకర్ కరణ్ థాపర్కి ఆయన తండ్రి అవుతారు. ఈ జనరల్ థాపర్ని ఆర్మీ నుంచి శాక్ చేశారు. ఎందుకంటే ఆయన సరైన రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వలేదు. పరిస్థితి గురించి సరైనటువంటి అంచనా ఆయన చెప్పలేకపోయారు. యుద్ధము వద్దు, లేకపోతే ఆగుదామన్నటువంటి విషయం కూడా ఆయన చెప్పలేదు. కాబట్టి ఓవరాల్గా ఆయనని తొలగించడం జరిగింది. ఆసిమ్ మునీర్ పహల్గాం సంఘటన జరిగిన తరువాత అసలు మనం కేవలం ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేస్తే ఆయన సైలెంట్గా ఉండవచ్చు. కానీ ఆయన మనపైన డ్రోన్లు, మిసైళ్ళు, విమానాల దాడి చేయాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో పూర్తిగా బొక్కబోర్లా పడ్డారు. పాకిస్తాన్కి చెందినటువంటి ఎయిర్ అసెట్స్ పూర్తిగా ధ్వంసమైనాయి. మొత్తము పాకిస్తాన్ ఆర్మీ యొక్క అసెట్స్లో 20% ధ్వంసమైపోయినాయి. 5 రోజుల్లో 5 రోజుల్లో ఆర్మీ ఇక చాలు బాబోయ్ అంటూ 2 చేతులు పైకెత్తి తెల్ల జెండా చూపించి భారతదేశంతో చర్చలకి, DGMO స్థాయి చర్చలకు సిద్ధమైంది. ఈ ఘనత వహించినందుకు, ఈ పరాజయ భారాన్ని మోసినందుకు బహుశా ఆసిమ్ మునీర్కి ఫీల్డ్ మార్షల్గా ప్రమోషన్ ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. తమాషా ఏంటంటే పాకిస్తాన్ చరిత్రలో ఆసిమ్ మునీర్ 2వ ఫీల్డ్ మార్షల్. మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్ ఆయూబ్ ఖాన్, ఆయన ఆర్మీ చీఫ్గా ఉండగానే తిరుగుబాటు చేసి అధికారాన్ని చేపట్టారు. అధికారాన్ని చేపట్టిన తరువాత తనని తాను ఆయన ఫీల్డ్ మార్షల్గా ప్రకటించుకున్నారు. ఎందుకంటే ఆయన ఒక బ్రిటిష్ ఫీల్డ్ మార్షల్ని చూశారు. అతని చేతిలో ఒక కర్ర, పొన్ను కర్ర ఉంటుంది. దాంతో ఆయన సెల్యూట్ ఇవ్వడం ఇదంతా చూశారు. ఆయనకి చాలా నచ్చిందట. దాంతో ఆయన తనను తాను ఫీల్డ్ మార్షల్గా డిక్లేర్ చేసుకుని ఆ పొన్ను కర్ర సంఖ్యలో పెట్టుకునే పనిని ప్రారంభించారు. 65 యుద్ధంలో ఘోర పరాజయం పాలైంది పాకిస్తాన్. ఆ తరువాత ఆసిమ్ మునీర్ మాత్రమే తనను తాను ఫీల్డ్ మార్షల్గా
చేసుకున్నారు. అయితే పాకిస్తాన్లో ఓడిన జనరల్స్కి అధికారం రావడము, సైనిక తిరుగుబాటు చేయటము, పదోన్నతి రావడం కొత్త ఏం కాదు. కార్గిల్ యుద్ధంలో పూర్తి మిస్అడ్వెంచర్, అసలు తప్పిదానికి పాల్పడి ముక్కుపచ్చడైపోయి పాకిస్తాన్ చిట్ట చివరికి తెల్ల జెండా ఎగరేసి యుద్ధం ఆపేసేసింది. దీని మొత్తానికి కారకుడు పర్వేజ్ ముషరఫ్. ఆయన తరువాత ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ని తొలగించి దాదాపు 7 సంవత్సరాల పాటు పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ ప్లస్ సైనిక పాలకుడుగా ఉన్నారు. ఆయన ఒక రాజకీయ పార్టీ కూడా పెట్టారు. మొత్తానికి 7 సంవత్సరాల రాజకీయాల్లో ఆయన దేశాధినేతగా ఉన్నారు. అసీం మునీర్ నిజానికి ప్రస్తుతం జరిగినటువంటి ఈ అరేంజ్మెంట్ చూస్తే కనిపించేది, అర్థమయ్యేది ఒకటే. అదేంటంటే షెబాజ్ షరీఫ్ తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసము ఈయనకు ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి ఇచ్చారు. ఆయన క్యాబినెట్ అంతా కలిసి ఆయనకు పదోన్నతి కల్పించింది. షెబాజ్ షరీఫ్ అసలు ఎన్నికల్లోనే గెలవలేదు. అత్యధిక సీట్లు సాధించినటువంటి పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ విపక్షంలో ఉంది. దాని అధినేత అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నారు. 2వ స్థానంలో ఉన్నటువంటి షెబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా సెలెక్ట్ అయ్యారు. ఆర్మీ సెలెక్ట్ చేసింది. ఆర్మీ సెలెక్ట్ చేసినటువంటి ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిం మునీర్కి పరాజయం తరువాత ప్రమోషన్ ఇచ్చి ఫీల్డ్ మార్షల్ చేశారు. బహుశా ప్రపంచం మొత్తంలో ఇలాంటి ఇంకొక ఉదాహరణ దొరకదు. ఓటమి తరువాత ప్రమోషన్ పొందినటువంటి ఏకైక సైనికాధికారి జనరల్ ఆసిం మునీర్. జనరల్ ఆసిం మునీర్ వాస్తవానికి ఆయన ఆర్మీలో ఆయన ఒక కెరియర్ని ఫాలో అయినటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆయనని తోటి ఆర్మీ అధికారులే మోసగాడు అనేవాళ్ళు. అంటే పెద్దగా యుద్ధం చేసినటువంటి అనుభవం కూడా ఆయనకి లేదని చాలామంది చెప్తారు. పాకిస్తాన్కి చెందిన వాళ్ళే చెప్తారు. అలాంటి పరిస్థితి నుంచి వచ్చి ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిం మునీర్ ఇప్పుడు తనను తాను ఫీల్డ్ మార్షల్గా ప్రమోట్ చేసుకుంటే, ఎందుకంటే ప్రభుత్వమే కీలుబొమ్మ. ఓటమి తరువాత ఫీల్డ్ మార్షల్గా ప్రమోట్ చేసుకోవడము నిజంగా విచిత్రము. నిజానికి ఆయన బలూచ్లను అరికట్టలేకపోయారు. ఖైబర్ పఖ్తూన్వాలో సైన్యం తిరోగమనంలో ఉంది. ఒక రైలు మొత్తాన్ని హైజాక్ చేస్తే సైనికుల్ని కాపాడుకునేందుకు యాక్షన్ సైతము చేపట్టలేని దుస్థితి పాకిస్తాన్ ఆర్మీది. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో చావుదెబ్బలు తింటోంది. చిట్ట చివరికి భారత్తో తలపడి అత్యంత అవమానకరమైన రీతిలో 4-5 రోజుల్లోనే తెల్ల జెండా ఎగరేసేసింది. అయినప్పటికీ ఆసిం మునీర్కు ఫీల్డ్ మార్షల్ పదవి ఇచ్చారు. ఇది నిజంగా కూడాను అత్యంత హాస్యాస్పదమైనటువంటి విషయము. కేవలం పాకిస్తాన్లోనే ఇటువంటి విడ్డూరాలు జరుగుతాయి. కేవలం పాకిస్తాన్ ఆర్మీలోనే ఇలాంటి విచిత్రాలు జరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.